హలో ఎవరీవన్, మై నేమ్ ఇస్ విజయవర్ధన్. భారతీయులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇన్ అడ్వాన్స్. రిపబ్లిక్ డే, గణతంత్ర దినోత్సవం అంటే ఏంటి? గణతంత్ర దినోత్సవాన్ని అసలు మనం ఎందుకు జనవరి 26ని జరుపుకుంటాం? స్వాతంత్ర దినోత్సవానికి గణతంత్ర దినోత్సవానికి మధ్య ఉన్న తేడాలేంటి? ఇటువంటి ప్రశ్నలు మనలో ఉండక తప్పవు. వీడియోతో పాటు కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో లాస్ట్ వరకు చూడండి. రిపబ్లిక్ డే కోసం మీకు ఒక అవగాహన వస్తుంది. భారత గడ్డపై పుట్టిన ప్రతి ఒక్కరూ స్వేచ్ఛ గురించి మాట్లాడతారు. అయితే ఆ స్వేచ్ఛ ఎక్కడి నుంచి వచ్చింది? మాట్లాడే హక్కు ఉంది అంటారు. అది ఎవరిచ్చారు? అందరితో కలిసి జీవించే హక్కు ఉంది అంటారు. దానిని ఎలా కలిగి ఉన్నారు? భావ వ్యక్తీకరణ, నచ్చిన మతాన్ని అనుసరించే హక్కుని రిజర్వేషన్ అని, ఆస్తి హక్కుని, అందరూ చదువుకునే హక్కుని, గొడవలు జరిగితే న్యాయస్థానాన్ని ఆశ్రయించే సౌలభ్యాన్ని ఎవరు కల్పించారు అని అడిగితే దానికి ఒక్కటే సమాధానం: మనకి రాజ్యాంగం కల్పించింది. మన జీవితాన్ని స్వేచ్ఛా కపోతంగా మార్చింది ఈ రాజ్యాంగం. అంతటి రాజ్యాంగం తన నడకని ప్రారంభించిన రోజును మనం ఎందుకు విడిచిపెట్టాలి? రాజ్యాంగం మన దేశానికే వెన్నుముక్క. మంచి చెడులను వివరించి సరైన మార్గంలో నడిపేదే ఈ మహాగ్రంథం. అంతటి పవిత్రమైన రాజ్యాంగం మన దేశంలోకి వచ్చింది 1950 జనవరి 26న. అప్పటి నుంచి మనం ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. గణతంత్ర దినోత్సవం, గణ అంటే సమూహం, తంత్రం అంటే సూత్రం రాయటం. గణతంత్రం అంటే సమూహం కోసం సూత్రం రాయటం అని అర్థం. అయితే మనకి ఈ రిపబ్లిక్ డే అనేది అంత ఆషామాషిగా రాలేదు. 1930 జనవరి 26వ తేదీన బ్రిటిష్ ప్రభుత్వం భారత్ నుండి వైదొలగాలని, భారత్ సంపూర్ణ స్వరాజ్యంగా మారాలని అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడైన జవహర్లాల్ నెహ్రూ లోహర్ కాంగ్రెస్ సమావేశంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. చారిత్రాత్మకమైన ఆ రోజున భారత స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకోవాలని కాంగ్రెస్ ప్రజలకు పిలుపునిచ్చింది. త్రివర్ణ పతాకం మధ్య తెలుపు వర్ణంలో అప్పుడు రాట్నం చిహ్నం ఉండేది. ఆ పతాకాన్ని మన తెలుగువారైన శ్రీ పింగళ వెంకయ్య గారు రూపొందించారు. అంతకుముందు 1929 డిసెంబర్ 31వ తేదీన నెహ్రూ ఈ పతాకాన్ని లోహార్ నగరంలో ఎగురవేశారు. అప్పటి నుండి ప్రజలు ప్రతి సంవత్సరం జనవరి 26వ తేదీన రాబోయే భారత స్వాతంత్ర దినోత్సవానికి చిహ్నంగా జెండా వందనం చేస్తూ జరుపుకుంటూనే ఉన్నారు. To give a start to the campaign, January 26, 1930 was observed as Independence Day. Of course, అప్పటికి మనకి స్వాతంత్ర్యం రాలేదు. అంటే బ్రిటిష్ వారితో సంబంధం లేకుండా మన వాళ్ళు సెల్ఫ్ డిక్లరేషన్ చేసుకొని సెలబ్రేట్ చేసుకునేవారు. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇండియాకి ఫ్రీడమ్ రాలేదు, కానీ ఫ్రీడమ్ తెచ్చుకోవాలి అనే ఒక కళ స్టార్ట్ అయింది. ఆల్ ఇండియా హోమ్ రూల్ లీగ్ ఇండియాకి డొమినియన్ స్టేటస్ మాత్రమే కావాలని కోరుకుంది. డొమినియన్ స్టేటస్ అంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చినా కానీ బ్రిటిషర్స్ చెప్పినట్టు వినాలి. గవర్నమెంట్ అండ్ మిలిటరీలో కొన్ని కీలక పోస్టులు వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. అయితే జాతీయ నాయకులు లోక్మాన్య, బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్ మొదలగు వారు పూర్ణ స్వరాజ్యం తప్ప ఇంకా దేనికి తల ఒగ్గేదే లేదని తేల్చి చెప్పేశారు. 1919లో జలిం వాలాబాగ్ ఉదంతంలో భారతీయుల ఊచకోత తరువాత భారత జాతి అంతా బ్రిటిష్ పాలకుల మీద ఆగ్రహంతో ఉన్నారు. స్వాతంత్ర్య ఉద్యమం స్వరూపం కూడా మారిపోయింది. కాంగ్రెస్లో మోతీలాల్ నెహ్రూ, చిత్తరంజన్ దాస్ మొదలైన వారు ఉన్న స్వరాజు వర్గం బ్రిటిష్ సార్వభౌమాధికారంలోనే భారతీయులకు సుపరిపాలన లేదా డొమినియన్స్ హోదా కావాలని అడిగారు. ముసైదా రాజ్యాంగాన్ని కూడా తయారు చేశారు. అయితే కాంగ్రెస్లోని యువ నాయక బృందం, ముఖ్యంగా జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ దీనిని అంగీకరించలేదు. ప్రజా అభిప్రాయం కూడా పూర్ణ స్వరాజ్యం వైపే మొగ్గుతోంది. గాంధీ కూడా స్వాతంత్ర్యం భారత ప్రజల కనీస హక్కు అని ప్రకటించారు. దేశమంతా సహాయ నిరాకరణ, శాసన ఉల్లంఘన ఉద్యమాలు ఉధృతంగా సాగుతున్నాయి. ఆ సందర్భంలో అగ్నిలో ఆద్యం పోసినట్లుగా భారత్లో రూపొందించాల్సిన రాజ్యాంగ, రాజకీయ మార్పులపై సంప్రదింపులు జరపడానికి భారతీయులు లేకుండా పూర్తిగా బ్రిటిష్ సభ్యులతో 1928లో బ్రిటిష్ ప్రభుత్వం సైమన్ కమిషన్ని నియమించింది.
ఒక 7 సైమన్ కమిషన్ దేశంలో ఎక్కడ పర్యటించినా గో బ్యాక్ సైమన్, గో బ్యాక్ సైమన్ అనే నినాదాలతో నిరసనలతో దేశం మారుమోగిపోయింది. ఎన్నో ప్రదేశాల్లో పోలీసులు నిరసనకారులను కొట్టి మూకుమ్మడిగా జైళ్లలో పెట్టేవారు. తూటాలు పేలుస్తున్న పోలీసులకి మద్రాసు నగరంలో ఎదురు వెళ్ళి కాల్చండి అని రొమ్ము చూపించి జాతి ఉద్యమ నాయకుడు శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఆంధ్ర కేసరి అని గౌరవించబడ్డారు. లోహార్ నగరంలో పోలీసుల హింసకు మహానాయకుడు పంజాబ్ కేసరి శ్రీ లాలా లజపతి రాయ్ చాలా దారుణంగా గాయపడి కొద్ది రోజుల తరువాత ఆ గాయాల వల్ల మరణించారు. ఈ విషాద వార్త ప్రజలకు విపరీతమైన ఆవేశాలకు గురి చేసింది. డొమినియన్ మరియు పూర్ణ స్వరాజ్యం వర్గాల మధ్య కాంగ్రెస్లో వాదోపవాదాలు జరిగాయి. గాంధీ ఈ 2 వర్గాల మధ్య సమన్వయం సాధించడం కోసం ఒక సూత్రం ప్రతిపాదించారు. డిసెంబర్ 1928న కోల్కతా కాంగ్రెస్ సమావేశంలో 1 సంవత్సరం లోపు గనక బ్రిటిషర్స్ డొమినియన్ హోదా ఇస్తే ఇచ్చినట్లు, లేకపోతే పూర్ణ స్వరాజ్య సాధన మార్గంలో వెళ్ళేటట్లుగా ప్రతిపాదించారు. దీనికి కాంగ్రెస్ ఆమోదించి తీర్మానించింది. అక్టోబర్ 1929 లండన్లో మొదటి రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ విషయాన్ని చర్చించలేదు. ఇంకా బ్రిటిష్ ప్రభుత్వం విముఖత, భారతదేశంలో రాజ్యాంగ మార్పులపై వారి నిర్లక్ష్య నేపథ్యంలో జనవరి 26, 1930లో లాహోర్ నగరంలో శీతాకాలం చలిలో సభ్యుల కరతాళ ధ్వనుల మధ్య ఉద్వేగభరితంగా పూర్ణ స్వరాజ్య తీర్మానం, త్రివర్ణ పతాకం ఎగురవేయడం జరిగింది. తొలిసారిగా భారతదేశ స్వాతంత్ర్య తీర్మానం అధికారికంగా జరిగింది. ఇదే లాహోర్ మహానగరం దేశ విభజన జరిగి పాకిస్తాన్ పాలవడం అత్యంత విషాదకరం. దీనికి అనుగుణంగా కాంగ్రెస్ శాసనసభ్యులు అన్ని రాష్ట్ర కేంద్ర సభ్యత్వంలో ఉన్న సభ్యులు రాజీనామా చేశారు. భారత స్వాతంత్ర ఉద్యమంలో నూతన అధ్యాయం మొదలైంది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కాంగ్రెస్ ఆధ్వర్యంలో జనవరి 26న భారత స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకునేవారు. 1947 ఆగస్టు 15న భారతదేశానికి సంపూర్ణమైన స్వాతంత్రం వచ్చిన తరువాత పాత 26 జనవరి తేదీని మరవకుండా 1950లో ఆ రోజునే కొత్తగా రాజ్యాంగం అమలులోకి తీసుకొస్తూ భారతదేశ గణతంత్ర దినంగా ప్రభుత్వం ప్రకటించింది. అయితే మన రాజ్యాంగాన్ని పూర్తి చేయడానికి పట్టిన సమయం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు సమయం పట్టింది. సో ఇదే ఫ్రెండ్స్ గణతంత్ర దినోత్సవ ప్రత్యేకతలు. ఈ వీడియో వల్ల మేము కొన్ని తెలుసుకున్నాము అని అనిపిస్తే నా వీడియోని లైక్ చేయండి. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. దాని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ఫోన్లోకి వస్తుంది. సో సైనింగ్ ఆఫ్ యువర్స్ విజయవర్ధన్.